ఏపీ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది సిట్. విజయవాడ సిపి కార్యాలయంలోనూ 2 గంటల పాటు విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్లో విజయసాయి స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. ఈ కేసులో కర్త కర్మ క్రియ కసిరెడ్డేనని గతంలో విజయసాయిరెడ్డి అన్నారు. విచారణ అనంతరం ప్రెస్ మీట్ పెట్టనున్నారు విజయసాయి. ఇక ఈ ఉదయం సిట్ విచారణకు హాజరైన రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా సిట్ ప్రశ్నిస్తోంది. ఇదే కేసులో రేపు సిట్ ముందుకు రానున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. మద్యం కేసులో సిట్ విచారణకు సహకరించాలని ఇప్పటికే మిథున్ రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు న్యాయవాదితో విచారణకు హాజరు కానున్నారు మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది సిట్. విజయవాడ సిపి కార్యాలయంలో 2 గంటలుగా విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ లో విజయసాయి స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. ఈ కేసులో కర్త కర్మ క్రియ కసిరెడ్డేనని గతంలో విజయసాయిరెడ్డి అన్నారు. విచారణ అనంతరం ప్రెస్ మీట్ పెట్టనున్నారు విజయసాయి. ఇక ఈ ఉదయం సిట్ విచారణకు హాజరైన రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా సిట్ ప్రశ్నిస్తోంది. ఇదే కేసులో రేపు సిట్ ముందుకు రాబోతున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. మద్యం కేసులో సిట్ విచారణకు సహకరించాలని ఇప్పటికే మిథున్ రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు న్యాయవాదితో విచారణకు హాజరు కానున్నారు మిథున్ రెడ్డి. నమస్తే, అస్సలాముఅలైకుం. మీ లలిత జ్యువెలరీ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ కు వస్తోంది. లలితాలోనే కొనాలని చెప్పడం లేదు, కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ డబ్బులు ఆదా అయితే అక్కడే కొనండి. కింగ్స్వే ఆర్పీ రోడ్ సికింద్రాబాద్. బంగారు నగలపై తరుగులో 2% 3% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తగ్గింపు. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది సిట్. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, సిట్ ఎటువంటి ప్రశ్నలు సంధిస్తోంది? విజయసాయి ఎలాంటి కీలక సమాచారం ఇవ్వబోతున్నారు? ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ అయితే సిట్ కార్యాలయంలో 2 గంటల నుంచి కొనసాగుతూ ఉంది. 2 గంటల సమయానికి ఆయన సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం సిట్ చీఫ్గా ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజయసాయిరెడ్డి నుండి కీలక సమాచారం సేకరిస్తున్నట్టుగైతే మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా కూడా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, ఈ ఆర్థిక వ్యవహారాలు కానీ డిస్టిలరీస్తో సంబంధాలు ఆర్థిక వ్యవహారాలు నడిపిన వ్యక్తులు ఎవరు అనే దాని మీద ఇప్పటికే కొంత సమాచారాన్ని సిట్ బృందం కూడా సేకరించింది. ఆ విచారణలో సేకరించిన అంశాలతో పాటు ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఇచ్చే సమాచారం కూడా అదనంగా ఈ సిట్ విచారణకి దోహదపడుతుందని కూడా అధికారులు ప్రస్తుతం అయితే ఆ విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో కూడా కాకినాడ సీపోర్ట్లో షేర్ల బదిలీ కేసుకు సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసుకు విచారణకి హాజరైన సందర్భంగా విజయసాయిరెడ్డి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక పాత్రధారిగా వ్యవహరించారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అధికారులు తనని పిలిచినప్పుడు ఈ స్కామ్కు సంబంధించిన పూర్తి వివరాలు, తన దగ్గర ఉన్న వివరాలన్నింటినీ కూడా అధికారులకు తెలియజేస్తానని కూడా చెప్పిన నేపథ్యంలో 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి కూడా కీలకంగా వ్యవహరించారు కాబట్టి దీనికి సంబంధించి ఆయన దగ్గర అదనంగా ఏదైతే సిట్ సేకరించిన వివరాలు ఉంటాయో దానికి మించిన వివరాలు కూడా విజయసాయిరెడ్డి తన స్టేట్మెంట్ రూపంలో ఇస్తారని సిట్ అధికారులు కూడా ఆశాభావంతో ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన 2 గంటల నుండి విచారిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను ఎవరు నడిపారు, డిస్టిలరీస్ నుంచి ఎవరు ఈ అక్రమాలకు సంబంధించిన డబ్బులు వసూలు చేపట్టారు, అది ఎంత మొత్తంలో వసూలు చేశారు, ఈ అన్నిటికీ అంశాలకు సంబంధించిన దానితో పాటుగా అధికారికంగా ఎవరైతే పార్టీలో వ్యక్తులు ఉన్నారో బయట వ్యక్తులు పాత్రధారులుగా ఉన్నారనే అంశాలను కూడా విజయసాయిరెడ్డి నుంచి వివరాలు అయితే సిట్ బృందం సేకరించబోతా ఉంది. ఇక వాసుదేవరెడ్డి పాత్ర కూడా డిస్టిలరీస్కి సంబంధించి కీలకంగా ఉంది కాబట్టి ఆయన పాత్రకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి ఏమైనా వివరాలు అందజేస్తారనే అంశం మీద అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇక రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఆయన 10 గంటల నుంచి 2 గంటల వరకు సిట్ బృందం ఆయన్ని విచారించింది. ఆయన తన కుమారుడు రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఆచూకీ ఏమాత్రం సిట్ అధికారులకు వెల్లడించలేదు. తనకు తన కుమారుడికి ఎటువంటి సంబంధాలు 5 నెలల నుంచి లేవని, ఆయన ఏం చేస్తున్నారో కూడా తనకు తెలియదని నిన్న ఏ విధమైన సమాధానాలు ఇచ్చారో ఇవాళ కూడా అదే రకమైన సమాధానాలు ఇవ్వడంతో ఉపేందర్ రెడ్డి విచారణ మధ్యాహ్నం
ముగిసింది. ఆయన్ని రేపు మళ్ళీ పిలిపించాలా లేదా అనే దానికి సంబంధించి సిట్ అధికారులు సాయంత్రం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణ మరొక గంట నుంచి 2 గంటల పాటు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విచారణలో డిస్టిలరీస్కి సంబంధించిన వివరాలు సిట్టు విచారణలో గుర్తించిన అంశాలతో పాటుగా విజయసాయిరెడ్డి ఇచ్చే అంశాలు వివరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని బేరీజు వేసుకొని విచారణ అయితే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం విచారణ పూర్తయిన తర్వాత విజయసాయిరెడ్డి కూడా మీడియాకి తాను ఏం వివరాలు సిట్కి అందజేశారా అనేది కూడా మీడియాకు వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు కదా మనకు తెలుస్తూ ఉంది. దేవి. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డేట్స్.